ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శక్తిగల నామములో ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. నేటి అంశము పరిశుద్ధాత్మతో సహవాసము. Today's topic from the throne of grace, fellowship with the Holy Spirit. నేటి వాగ్దానము. Today's promise from the throne of grace. John the Gospel chapter 14 verse 27. నేటి వాగ్దానం. పరిశుద్ధాత్మ మనకి గుర్తు చేస్తున్నటువంటి నేటి వాగ్దానం. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం. కలిసి నాతో చెప్పండి అందరూ. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుటలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. ఆమేన్. ప్రియమైనటువంటి సంఘమా, ఈరోజు పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యం, ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటలను పరిశుద్ధాత్ముడు మనకి మరొకసారి బయలుపరుస్తూ ఉన్నారు. అదే వాగ్దానం. కొన్ని వందల వేల సంవత్సరాల క్రిందట ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకములో నివసించినటువంటి కాలములో తన శిష్యులతో పలికినటువంటి మాట. ఎవరితో మాట్లాడుతున్నారు? యోహాను 14:27 అంటే యేసు ప్రభు తన శిష్యులతో చెప్పిన మాట. శాంతి సమాధానము నేను మీకు ఇస్తున్నాను అని ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులతో చెప్పారు. ఇంకా ప్రభు ఏమంటున్నారు? లోకములో ఉన్నటువంటి సంతోషము, లోకములో ఉన్నటువంటి శాంతి, లోకములో ఉన్నటువంటి సమాధానం కాదు. యేసయ్య ఇచ్చేటువంటి సంతోషము, యేసు ప్రభు ఇచ్చేటువంటి సమాధానము, శాంతి శాశ్వతమైనది, శ్రేష్టమైనది, విలువైనది. యేసయ్య ఇచ్చినప్పుడు దానికి అంతు లేదు, అంతము లేదు. ప్రేమైనటువంటి సంఘమా, యేసయ్య ఇచ్చేది శాశ్వతమైనది, లోకములో ఉన్నది తాత్కాలికమైనది. అందుకే యేసయ్య తన శిష్యులతో అంటున్నారు, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. యేసయ్య ఇచ్చింది శాశ్వతమైన సంతోషము. నా శాంతి నే మీకు అనుగ్రహించుచున్నాను. ఎవరి శాంతి? యేసయ్య శాంతి, యేసయ్యలో ఉన్నటువంటి సమాధానం. కాబట్టి ఈరోజు నీ జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా, బలహీనతలు ఉన్నా, అప్పులు ఉన్నా, శోధనలు ఉన్నా, నీవు దిగులు పడకూడదు, నీవు భయపడకూడదు, నీవు ఆందోళన చెందకూడదు. కారణం ఏమిటి అంటే నీవు యేసయ్య బిడ్డవే. నీ కుటుంబంలో, నీ రక్త సంబంధులలో, నీ జీవితంలో, నీ ఇంటిలో, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీలో, ఈ లోకములో ఏ సమస్య ఉన్నప్పటికీ నీలో నెమ్మది ఉండాలి, నెమ్మది ఉండాలి, సమాధానము ఉండాలి. ఆత్మీయ జీవితంలో ఒక విశ్వాసి ఎదుగుచున్నప్పుడు ఆత్మీయ ఎదుగుదలకు ఆటంకము సాతానుడు అనేకం కలుగజేస్తాడు. ఆత్మీయంగా ఎదగకుండా, విశ్వాసములో ఎదగకుండా, పరిశుద్ధతలో ఎదగకుండా, యేసయ్య బిడ్డగా జీవించకుండా, పరలోకము వెళ్లకుండా నరకానికి నడిపించడానికి సాతానుడు చాలా రకాలుగా ప్రయత్నం చేస్తాడు. అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని ఈ లోకములో సంచారం చేయుచున్నాడు. మోసగాడు అపవాది సాతానుడు ఈ లోకములో అనేక రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అయితే ఒక విశ్వాసి పరిశుద్ధాత్మతో సహవాసము చేసినప్పుడు ఏం జరుగుతుంది? పరిశుద్ధాత్మతో సహవాసము చేస్తే కలిగేటువంటి లాభాలు ఏమిటి? వాట్ ఆర్ ది బ్లెస్సింగ్స్ దట్ యు ఆర్ గోయింగ్ టు రిసీవ్ వెన్ యు హావ్ ఎ ఫెలోషిప్ విత్ ద హోలీ స్పిరిట్? పరిశుద్ధాత్మతో నీవు సహవాసము చేస్తే కలిగేటువంటి ఆశీర్వాదాలు ఏమిటి? మొట్టమొదటిగా నీ ఆత్మలో నెమ్మది, నీ మనస్సులో నెమ్మది, సమాధానము, సంతోషము కలుగుతుంది. కష్టాలు ఉన్నాయా? ఉన్నాయి. కష్టాల మధ్యలో, బలహీనతలలో, బంధకాలలో, అప్పులలో, శోధనలలో, సమస్యలలో, ఇరుకులలో, ఇబ్బందులలో కృంగిపోకుండా, దిగులు పడకుండా, అధైర్యపడకుండా
కోపపడకుండా, నాకెందుకు ఇన్ని కష్టాలు, వాళ్ళకి లేవు వీళ్ళకి లేవు అని నిందలు వేయకుండా, నిరుత్సాహపడకుండా, నెపములు వేయకుండా, నీలో ఒక ధైర్యాన్ని, నీ ఆత్మలో ఒక ధైర్యాన్ని, నీ మనస్సులో ధైర్యాన్ని, నీ గుండెలో నిబ్బరాన్ని కలుగ చేస్తాడు పరిశుద్ధాత్ముడు. అదే యేసయ్య సెలవిస్తున్నటువంటి మాట, నా శాంతిని నేను మీకు అనుగ్రహిస్తున్నాను. ఎవరికి? అన్యులకు కాదు, ఈ లోకంలో ఉన్న వారికి కాదు, యేసయ్య పిల్లలకు, విశ్వాసులకు, యేసయ్యను వెంబడించేటువంటి శిష్యులకు ఈ వాగ్దానం. యేసయ్య దగ్గర ఉన్నవన్నీ కూడా ఎవరి సొత్తు చెప్పండి? విశ్వాసినైనా నా స్వంతము. విశ్వాసము ద్వారా సిలువలో యేసు ప్రభువు ఇచ్చిన ప్రతి ఆశీర్వాదము, క్రీస్తు రక్తము ద్వారా నేను భూలోకములో ఈ శరీరములో ఉన్నంత కాలము, శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత యేసయ్యతో నిరంతరము జీవించేంత వరకు క్రీస్తు రక్త సంబంధిని నేను. కాబట్టి సంతోషము, సమాధానము, ధైర్యము యేసు రక్తము ద్వారా విశ్వాసినైన నా జన్మ హక్కు. యేసు రక్తము ద్వారా నా జన్మ హక్కు. ఆమేన్. దీన్ని ఎవరు తీసేయలేరు. సమాధానము నీ జన్మ హక్కు, నీ సొత్తు. కారణం, మానవ జాతిని తండ్రితో సమాధానపరిచింది, తండ్రితో శాంతికరముగా చేసింది, సంధి చేసింది, సంతోషాన్ని ఇచ్చింది సిలువ రక్తము ద్వారా మానవ జాతిని తండ్రితో దేవుడు సమాధానపరిచారు. Christ Jesus reconciled man with God the Father through the blood of Christ Jesus. Blood of Jesus reconciles you and I with Father Jehovah. తండ్రితో సమాధానపరిచింది. తండ్రి దగ్గర నిన్ను నన్ను శాంతి గల వాణిగా నిత్యము నివసింపజేసింది క్రీస్తు యేసు రక్తం. కాబట్టి సంతోషంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. చాలా మంది అనుకుంటారు, పాస్టర్ గారు చక్కగా ప్రతి వారం కోటేసుకొస్తారు, ఆయనకి ఏం కష్టాలు ఉన్నాయండి, మేము ఎండలో కష్టపడుతున్నాం అంటారు. కన్స్ట్రక్షన్లో పనిచేసే వాళ్ళు ఆ గల్ఫ్ దేశాల్లో ఎండలో ఎంత కష్టపడుతున్నారో వాళ్ళ కష్టం ఎవరికి తెలుసు చెప్పండి? చెమటలు కారిపోతున్నాయి. మా అపార్ట్మెంట్, మా బిల్డింగ్ ఎదురుగా మసీదు కడుతున్నారు, పెద్ద మసీదు కడుతున్నారు. వాళ్ళు ఎండలో పనిచేస్తున్న వాళ్ళ బట్టలన్నీ తడిచిపోయి ఉంటున్నాయి. కన్స్ట్రక్షన్లో ఎంత ఎండలో, ఇప్పుడు ఎంత ఎండగా ఉందో ఎవరు తెలిసి? ఎండలో నిలబడిన వాడికి ఎండ ఎంతో తెలిసింది. ప్రొద్దున చక్కగా దుబాయ్ వెళ్ళాను, దుబాయ్ నుంచి షార్జా వెళ్ళాను. 2 గంటల ప్రయాణం, 200 కిలోమీటర్లు, పోవడం 200 కిలోమీటర్లు, రావడం 200 కిలోమీటర్లు. ఉదయాన్నే వెళ్ళిపోయాను, 8 గంటలకెల్లా అక్కడ ఉన్నాను. 8:45 వాక్యం ప్రారంభమైంది, 10 గంటల వరకు వాక్యం చెప్పాను. మన మలయాళం సంఘాన్ని బలపరిచాను. సగం దూరం వచ్చాను, గందుతో వచ్చాను, బాగా అలసిపోయాను. ఒక ఛాయ్ తాగాను అక్కడ. తర్వాత టిఫిన్ చేశాను, కారు ఆన్ చేశాను, ఏసీ ఆగిపోయింది. ఇక అక్కడి నుంచి చూడండి చెమటలు కారిపోతున్నాయి. ఇంటికి వచ్చేంత వరకు ఏసీ వేస్తుంటే వేడి గాలి వస్తుంది. ఎంత వేడి గాలి వస్తుంది అనుకుంటున్నాను, ఏసీ పని చేయట్లా. శరీరం అంతా కూడా చక్కగా, అసలు ఎండ దెబ్బ అంటే ఎలా ఉంటుంది, కన్స్ట్రక్షన్లో పనిచేసే వాళ్ళ బాధ ఏంటో ఎలా ఉంటుంది అప్పుడు అర్థమైంది. ఎండలో పనిచేస్తున్నారు అంటే బయట ఉన్న వాళ్ళకి ఏం అర్థమై చెప్పేది? ఆ ఎండలో పనిచేస్తే, ఎండలోకి వెళితే ఎండ దెబ్బ ఏంటో అర్థమైంది. నేలలో ఏసీ కింద కూర్చుని నాకు తెలుసు అంటే ఏం తెలిసింది చెప్పండి? అనుభవించేవాడికి తెలిసింది బాధ. పరిశుద్ధాత్మ ఉన్నాడు, సహాయం చేస్తాడు, సహవాసం చెయ్యాలి అంటే ఏమర్థమైంది? పరిశుద్ధాత్మతో సంబంధం పెట్టుకుంటే అప్పుడు ఆయన చేసే మేలులేమిటో అర్థమైంది. కష్టము ఉన్నా, బాధ ఉన్నా అందరూ ఆశీర్వదించబడ్డారు, అద్భుతం జరిగింది. వచ్చేటప్పుడు నా బాధ ఎవరికి చెప్పుకోండి. ఇంటికి వచ్చిన తర్వాత చెమటలు పోయి కారిపోతా ఉన్నాయి, షర్టు తడిచిపోయింది. చక్కగా పైకి వెళ్తే వాట్ హ్యాపెండ్, ఏమైంది అంటుంది. ఎవరు? మా మేడం. ఇంకేమైపోయింది, అంతా అయిపోయింది. అయిపోయినా ఇంకేమైంది చెప్పండి?
ఇంకేం చేస్తాను చెప్పండి. ఇక కారు తీసుకురావాలి, వెంటనే ట్యాక్సీ ఫోన్ చేస్తే ట్యాక్సీ వచ్చాడు, చక్కగా డ్రాప్ చేస్తాడు. హల్లెలూయా. డబ్బు ఖర్చు అయిపోయింది, డబ్బులు పోయినాయి, శరీరంలో బాధ, కానీ నెమ్మది, సంతోషము, సమాధానం. వాక్యం చెప్పాను, 10 మందిని బలపరిచాను అన్న సంతోషం. సంతోషం ఎవరిస్తారు? డబ్బుతో సంతోషాన్ని కొనుక్కోలేం. డబ్బు ఖర్చు అయినా పరిశుద్ధాత్ముడు సంతోషాన్ని ఇస్తాడు. డబ్బు ఖర్చు అవుతున్నా, బాధ ఉన్నా, చెమటలు కారిపోతున్నా నెమ్మది. నెమ్మది ఎక్కడ కావాలి? ఆత్మ. మనిషి యొక్క ఆత్మ తండ్రి ఆత్మతో సంబంధాన్ని కలుపుతాడు పరిశుద్ధాత్మతో సహవాసం చేస్తే. మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటి? ఫస్ట్ బ్లెస్సింగ్ దట్ వి రిసీవ్ వెన్ యు హావ్ ఎ ఫెలోషిప్ విత్ ద హోలీ స్పిరిట్. తండ్రితో సమాధాన పరుస్తాడు. అంటే అర్థం ఏమిటి అంటే, మన పాపాలన్నీ కూడా యేసయ్య రక్తములో కడిగివేయబడ్డాయి, నీవు నిర్దోషివి. ఇప్పుడు చూడండి, ఒక పుస్తకంలో తెల్లటి పేపర్ కనిపించింది అనుకోండి, ఆ పేపర్ మీద ఒక్క లైన్ కూడా లేదనుకోండి, అప్పుడు ఏమనిపిస్తుంది? రాయడానికి బాగుంటుంది. ఇది రోడ్ల పేజీ, లైన్లు కనిపిస్తున్నాయి, ఒక్క లైన్ కూడా లేదనుకోండి, తెల్లగా ఉందనుకోండి. రాసిన పేజీ కనిపించింది అనుకోండి, ఇదంతా కూడా రాసి ఉంది. ఈ రాసిందంతా కూడా చెడిపేస్తున్నాడు ఎవరు? పరిశుద్ధాత్ముడు. నన్ను ఏం చేస్తానంటే, ఇదిగో నీ పుస్తకం, ఎన్ని పుస్తకాలు ఉన్నాయో తెలుసా? నీ గురించి, నా గురించి చెప్పాలి అంటే ఒక లైబ్రరీలో ఎన్ని పుస్తకాలు అయితే ఉంటాయో అన్ని పుస్తకాలు సరిపోవు. నీ గురించి నువ్వు చెప్పాలి అంటే నువ్వు చెప్పడం కష్టమైంది. కానీ సాతానుడికి చెప్పావనుకోండి, పలానా వ్యక్తి గురించి చెప్పు అంటే నీ గురించి ఒక పుస్తకం రాసేస్తాడు సాతానుడు. నా గురించి ఒక పుస్తకం రాసేస్తాడు. ఏంటి అది? పాపాల గురించి. కానీ యేసయ్య ఏమంటాడంటే, ఆ పాపాలన్నింటినీ కూడా యేసయ్య తన రక్తములో కడిగి వేశాను. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రునిగా చేయును. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? మన పాపాలను క్షమించేశాను అని చెప్తున్నాడు, గుర్తు చేస్తున్నాడు. గుర్తు చేసేది ఏమిటి? యేసయ్య చేసిన పనిని మనకి గుర్తు చేస్తాడు. కలిసి నాతో చెప్పండి, అందరూ కలిసి నాతో చెప్పండి. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రునిగా చేయును. ఆమేన్. సహవాసము చేయటానికి, యేసయ్యతో సహవాసము చేయటానికి, తండ్రితో సహవాసము చేయటానికి, మన ఆత్మీయ నేత్రాలు తెరవబడటానికి, మనిషి యొక్క జీవితంలో ఉన్నటువంటి చీకటిని తొలగించి మనిషిని వెలుగులోకి నడిపించటానికి, మనిషి యొక్క ఆత్మ తండ్రి ఆత్మతో సంబంధము కలిగి ఉండటానికి, ఆత్మీయ నేత్రాలు తెరవబడటానికి, రక్షణ పొందటానికి, ప్రతి మోకాలు వంగులాగున, ప్రతి నాలుక ఒప్పుకొనులాగున, పాపాలు ఒప్పుకొనులాగున, యేసు ప్రభువు, యేసు సజీవుడు, యేసు మరణించి తిరిగి లేచిన సజీవుడు అని విశ్వసించటానికి పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తాడు. ఎవరు సహాయం చేస్తారు? రక్షణలోకి నడిపిస్తాడు పరిశుద్ధాత్ముడు. ఎందుకు నడిపిస్తాడు? ఎన్నుకోబడ్డావు, పిలువబడ్డావు, ప్రత్యేకించబడ్డావు. అందుకని ప్రియమైనటువంటి సంఘమా, ఆలోచన చేయండి. గల్ఫ్ దేశాలలో ముస్లింలకి బిల్డింగులు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, వాళ్ళు అన్నీ ఉన్నాయి. కానీ ఈ లోకము విడిచిపెడితే, చనిపోతే ఎక్కడికి వెళతారు? ఆలోచన చేయండి. ఒక విశ్వాసి చనిపోతే ఎక్కడికి వెళ్తాడు? ఒక నిరీక్షణ, ఒక విశ్వాసము, ఒక ఆధారం ఉన్నది. ఏమిటి ఆ విశ్వాసము అంటే, యేసయ్య దగ్గరికి వెళతారు, యేసయ్య వస్తారు, తీసుకొని వెళతారు. ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయంలో 7వ వచనంలో పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. The book of Revelation chapter 22:7, Behold, I am coming soon. Blessed is he who keeps the words of the prophecy in this book.
ఇదిగో నేను త్వరలో రాబోచున్నాను. అందరు కలిసి నాతో చెప్పండి, ఇదిగో నేను త్వరలో రాబోచున్నాను. ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములు గైకొనువాడు ధన్యుడు. ఆమేన్. యేసయ్య మాటలు వినటానికి సహాయం చేస్తాడు. యేసయ్య చెప్పింది, యేసయ్య చేసింది, యేసయ్య ఇచ్చింది విశ్వాసులు అనుభవించటానికి పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తాడు. నీకు ఒక సహాయకుడు ఉన్నాడు, నాకు ఒక సహాయకుడు ఉన్నాడు. ఆత్మీయ నేత్రాలు తెరుస్తాడు, ఆత్మకు ఆనందాన్ని ఇస్తాడు. పరిశుద్ధాత్మ మనిషి ఆత్మకు ఆనందాన్ని ఇస్తాడు. మనిషిలో ఏమున్నాయి? మనిషి ఒక ఆత్మ అయి ఉన్నాడు. మనిషి ప్రాణము కలిగి శరీరములో నివసిస్తున్నాడు. అందరూ చెప్పండి, నేను ఒక ఆత్మనై ఉన్నాను, నేను ప్రాణము కలిగి శరీరములో నివసిస్తున్నాను. పరిశుద్ధాత్ముడు నా ఆత్మీయ నేత్రాలు తెరిచి నా ఆత్మకు శాంతిని, నెమ్మదిని, సమాధానమును కలుగజేసి నిత్య సంతోషము ఉన్న స్థలానికి నిత్యము నన్ను నడిపిస్తాడు. ఆమేన్. అందుకే నువ్వు నేను సహవాసం చేయాలి. ఎవరితో సహవాసం చేయాలి? ఇప్పుడు చాలా మంది అంటారు, నాకు పలానా వాళ్ళతో, ఇప్పుడు కొత్తగా వచ్చిన ఒక స్టేట్మెంట్, నేను పలానా వాళ్ళ తాలూకా అని పోస్టులు పెడుతున్నారు. నువ్వు ఎవరి తాలూకా అయితే వచ్చే నష్టం ఏంటి? నువ్వు యేసయ్య తాలూకానా కాదా? ఏ తాలూకా? ఇప్పుడు చాలా మంది పోస్ట్, నేను పలానా ఎమ్మెల్యే, పలానా 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 తాలూకా అని బోర్డులు పెట్టుకుంటున్నారు. నువ్వు ఎవరి తాలూకా? నేను పరిశుద్ధాత్ముడి తాలూకా, నేను యేసయ్య తాలూకా. నీ అడ్రస్ ఈ లోకంలో అడ్రస్ లేకుండా చేసేస్తాడు. ప్రియమైనటువంటి సంఘమా, మనకు ఒక అడ్రస్ ఉంది, అవునా కదా? మన ఆధార్ కార్డు మీద, మన పాస్పోర్ట్ మీద అన్ని అడ్రస్లు ఉన్నాయి, అవునా కదా? వీటన్నిటికన్నా ముఖ్యమైనది ఏమిటి అంటే, జీవ గ్రంథములో నీ పేర్లు రాయటానికి పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తాడు. నువ్వు ఈ లోకములో ఎవరి తాలూకా అయినా పర్వాలేదు, యేసయ్య తాలూకా అడ్రస్ ఉందా లేదా అన్నది కావాలి. ఆలోచన చేయండి. ఈ లోకములో ఏమీ లేకపోయినా పర్వాలేదు. ప్రేమైనటువంటి సంఘమా, ఒకరోజు చక్కగా ఒక 50,000 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కొని ఒక దేశం వెళ్ళాను. ఆ దేశం పేరు బురుండి. అక్కడికి వెళ్తే ఆయన ఒక చిన్న రూమ్లో ఉన్నాడు. అది రేకుల షెడ్. ఆ ఇంటికి కరెంట్ లేదు, అక్కడ టెలిఫోన్ లేవు, అక్కడ టాయిలెట్లు లేవు. అక్కడ చక్కగా 10 మంది వచ్చారు సేవకులు. అందరికీ మంచి లంచ్, మధ్యాహ్నం భోజనం అంటే మనకేమో బిర్యానీ. యేసయ్య కృప వల్ల ఇప్పుడు బిర్యానీ చేసి పెట్టారు. బిర్యానీ ఉందా మనకి? దేవునికి స్తోత్రం. వాళ్ళు ఈ హోటల్ వాళ్ళు ఏమో బ్యాపనోళ్ళు, వీళ్ళ మాంసం ఇక్కడ తెచ్చుకోకూడదు అంటున్నారు. అదొక దయ్యం. దయ్యాలకు ఒక్కొక్క రకమైన దయ్యాలు ఉన్నాయి ఈ లోకంలో. ఒక దయ్యానికి ఒక పేరా? ఆలోచించేయండి. సరే, మనకెందుకులేండి దయ్యాల గొడవ. ఆ ఊర్లో బురుండిలో చక్కగా రేకులు షెడ్, కరెంట్ లేదు, టాయిలెట్లు లేవు, ఒకే రూమ్లో చీకటి గది, కొంచెం వెలుతురుంది. 10 మంది సేవకులు వచ్చారు. అందరూ సూట్లు వేసుకొచ్చారు, టైలు కట్టుకొచ్చారు. ఆఫ్రికాలో మధ్యాహ్నానికి ఉదయాన్నే దిగాను. దిగిన తర్వాత చక్కగా నన్ను తీసుకెళ్లారు, ఆయన రూమ్లో తీసుకెళ్లారు. అందరిని పిలిచారు. టేబుల్ మీద అందరూ కూర్చున్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పెప్సీ, కోకోకోలా ఇచ్చారు. చక్కగా ఒక బుట్ట తీసుకొచ్చారు. మనకి బుట్టలు తెలుసు కదా అందరికీ. అందులో చిన్న చిన్న చేపలు నూనెలో ఫ్రై చేసి పెట్టారు. బంగాళాదుంపలు నూనెలో ఫ్రై చేసి పెట్టారు. ఒక దుంప తింటున్నారు, కొన్ని చేపలు తింటున్నారు, పెప్సీ తాగుతున్నారు చక్కగా ప్రార్థన చేసుకుని. నేనేమనుకుంటున్నాను, మొదటిసారి వెళ్ళినప్పుడు రైస్ వస్తుంది, ఏ బిర్యానీ వస్తుంది, ఏ చేపల ఫ్రై వస్తుంది, ఏది చక్కగా చికెన్ ఫ్రై వస్తుంది. నేను ఎదురు చూస్తా ఉన్నా. నేను తింటల్లా. కమ్ పాస్టర్ ఎంజాయ్ అంటున్నాడు. వాడు ఒక్కొక్కడు 4-5 దుంపలు, 1 కిలో దుంపలు తిన్నాడు, ఆ చేపలు తిన్నాడు, అవన్నీ తిన్నాడు. ఆ బుట్ట చేపలన్నీ అయిపోయినాయి. అక్కడ బొట్టుడు ఉన్నాయి, ఆ బంగాళదుంపలన్నీ అయిపోయినాయి. పెప్సీ తాగేశారు. థ్యాంక్ యూ అని అందరూ వెళ్ళిపోయారు. నేను ఒక దుంప తిన్నాను, 2 చేపలు తిన్నాను, తినలేకపోతున్నాను. అది నా పరిస్థితి. రాత్రికల్లా ఆకలేస్తుంది, లేపేశాను. ఆకలేస్తుంది అన్నాను. ఏం తింటావు? ఇక్కడ ఉండే బ్రెడ్ తెచ్చాడు, పాలు తెచ్చాడు. అది పరిస్థితి.
చాలా మంది అనుకుంటారు సేవకులకి ఏంటండి ఎప్పుడు విమానం ఎక్కేస్తున్నారు వెళ్ళిపోతున్నారు అంటారు. ఆయన ఒక అనాథ, వీధుల్లో పండుకునేవాడు, తల్లిదండ్రులు లేరు, అన్నదమ్ములు రక్త సంబంధులు 11 మంది సంతానం, ఎవ్వరు చూడాల. యేసయ్య కృపలో ఆయన 3 బస్సులు దాటి 3 దేశాలు దాటి కెన్యా 60 రోజులు బైబిల్ ట్రైనింగ్కి వచ్చాడు. ఆ 60 రోజులు ట్రైనింగ్ పొందుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఆయన వెతుక్కుంటూ నేను 50,000 టికెట్ కొనుక్కుని వెళ్ళాను ఆ అనాథను చూడటానికి. ఆలోచన చేయండి, ఒక అనాథను చూడటానికి 50,000 టికెట్ కొనుక్కుని వాళ్ళ దేశం వెళ్ళిపోయాడు. ఏం చేస్తాడు పరిశుద్ధాత్ముడు? సంఘాలను కడతాడు, విశ్వాసంలోకి నడిపిస్తాడు, సేవకులను తయారు చేస్తాడు. ఆ అనాథ ఇప్పుడు 450 మంది అనాథలను పోషిస్తున్నాడు. 57 సంఘాలు కలిగి ఉన్నాయి. ఇప్పుడు ఆయనకి ఇల్లు కట్టించాం. ఆయన ఇంటికి 8 రూములు ఉన్నాయి, 2 టాయిలెట్లు ఉన్నాయి. ఆయన కింద 20 మంది స్టాఫ్ పని చేస్తున్నారు. ఆలోచన చేయండి, 20 సంవత్సరాల కిందట నేను అడుగు పెట్టాను. ఒక సేవకుడు ఒక గ్రామంలో, ఒక ఇంటిలో, ఒక దేశంలో అడుగు పెడితే జరిగే అద్భుతాలు. అది అభిషేకం అంటే, అది పరిశుద్ధాత్మ కార్యం అంటే. సాక్ష్యాలు కల్పిస్తాయి. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? అద్భుతాలు చూపిస్తాడు. ఆయనతో సహవాసం. ఒక అనాథ ఈరోజు 450 మంది అనాథల్ని పోషిస్తున్నాడు. ఆయన ఉండటానికి ఇల్లు లేదు. టాయిలెట్లు ఎక్కడ తీసుకెళ్ళాడు? బీజీ టాయిలెట్ల దగ్గర తీసుకెళ్ళాడు 2 రోజులు. ఆ టాయిలెట్కి పైన టాప్ లేదు, దానికి గొళ్ళెం లేదు, లోపల నీళ్లు లేవు. మనవాడు బయట ఉన్నాడు బకెట్తో నీళ్లు పట్టుకొని. ఇంకెవరైనా రానివట్లా మనవాడు ఉన్నాడు, నేను లోపల ఉన్నా. అది నా పరిస్థితి. సేవకుడి కష్టాలు ఇలా ఉంటాయి. ఆలోచన చేయండి. కొంతమంది, అందరు కాదు, కొంతమంది పరిస్థితి వేరు. నా పరిస్థితి ఎలా ఉంటుంది ఆలోచించండి. ఈరోజు నా దగ్గరే ఉన్నాయి, మన దగ్గరే ఉన్నాయి, సంఘాలు ఉన్నాయి, ఆత్మలు ఉన్నాయి. మన దగ్గర ఎవరు ఉన్నారు? అభిషేకము ఉన్నది, యేసయ్య ఉన్నారు. సహవాసం ఎవరితో చేయాలి? పరిశుద్ధాత్మతో చేయాలి. పరిశుద్ధాత్మతో సహవాసము చేస్తే కలిగేటువంటి ఆశీర్వాదాలు ఏమిటి? పరిస్థితి మార్చివేస్తాడు, పరిస్థితులు మార్చివేస్తాడు. ప్రియమైనటువంటి సంగమా, మరొక దేశం వెళ్ళాను. ఆ దేశం టాంజానియా. ఆ దేశం వెళ్ళిన తర్వాత అక్కడ భోజనం పడటం లేదు, పరిస్థితులు బాగోలేదు. అక్కడ 60 రోజులు ట్రైనింగ్. 60 రోజుల ట్రైనింగ్కి ఉదయం 5 గంటలకు లేపేవాడిని, రాత్రి 8 గంటలకి అందరూ పండుకునేలా చేసేవాడిని, క్లాసులకు వచ్చేలా చేసేవాడిని. 10 గంటలకెలా లైట్ ఆపేయాలి. భోజనాలు, వసతులు అన్నీ. అప్పట్లో 2003 సంవత్సరంలో $45,000 ఖర్చు పెట్టడానికి యేసయ్య కృప చూపారు. ఆలోచన చేయండి, 8 లక్షలు. ఒక ఆయన చక్కగా ప్రతి వీకెండ్కి వచ్చేవాడు. వచ్చి నేను కోర్టుకి వెళ్ళాలి అనేవాడు. నాకు పర్మిషన్ ఇవ్వనేవాడు. 2 రోజులు 3 రోజులు పర్మిషన్ తీసుకుని వెళ్ళేవాడు. సరే ఏదో పోన్లే అని వదిలిపెట్టేవాడిని. వెళ్ళిపోయేవాడు, కోర్టుకి వెళ్ళేవాడు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి ప్రతి వారం వెళ్ళి సంతకం పెట్టేవాడు. మీకు తెలుసు కదా ఆ మాటలు ఏంటి అర్థమవుతున్నాయి కదా. ప్రతి వారం వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టి కోర్టుకి వెళ్ళి వస్తూ ఉండేవాడు. ఇలా అయిపోయింది. 60 రోజులు ట్రైనింగ్ అయిపోయింది. ప్రతి వారం బయటికి వెళ్ళేవాడు, వచ్చేవాడు. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత నేను వచ్చేసాను. 7 సంవత్సరాలు కనిపించలా. 7 సంవత్సరాల తర్వాత 2010లో ఫోన్ చేశాడు. పాస్టర్ గారు నేను గుర్తున్నానన్నాడు. ఎక్కడ గుర్తుంటామయ్యా, మన తెలుగు వాళ్ళే గుర్తులేదు, ఈయన ఆఫ్రికా వాడు. ఆఫ్రికా నుండి ఫోన్ చేసి నేను గుర్తున్నానంటే ఏం గుర్తుంటది, నీ ఫోటో పంపించు అన్నాను. ఫోటో పంపించాడు. ఎత్తుగా పొడవుగా బలంగా ఉన్నాడు. గుర్తొచ్చావన్నా. ఎక్కడున్నావన్నా? ఆ దేశం నుండి పంపించేశారు అన్నాడు. ఏం చేశావు ఆయన అన్న. 7 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు, 7 సంవత్సరాలు. చక్కగా నీకు ఫుడ్ పెట్టి 60 రోజులు ట్రైనింగ్ ఇస్తే 7 సంవత్సరాలు జైలుకి ఎందుకు వెళ్ళావు ఆయన అని అడిగాను. ఆయన అంతకు ముందు గోల్డ్, డైమండ్స్ స్మగ్లింగ్ చేసేవాడట. అంటే మాఫియాలో ఉండేవాడు, స్మగ్లర్. ఆయన దుబాయ్ జైల్లో నెల ఉన్నాడట, సింగపూర్లో నెల ఉన్నాడట, వేరు జైళ్ళల్లో వేరు దేశాల్లో ఉన్నాడట. కొన్ని లక్షల డబ్బు కట్టేసి బయటకు వెళ్ళిపోయాడట. చివరికి పట్టుబడ్డాడు, జైల్లో వేశారు. 7 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. సరే మరి 7 సంవత్సరాలు ఏం చేసావయ్యా? చెరసాలలో ఖైదీగా ఉంటూ ఖైదీలకి పాస్టర్గా పనిచేశాడు.
500 మందికి బాప్తిజం ఇచ్చాడట. వాళ్ళు కూడా ఖైదీలే. ఆలోచన చేయండి. అంటే మనం ఇచ్చిన ట్రైనింగ్ వృధా కావట్లా. చెరసాలలో ఉన్నా కూడా యేసయ్య వాడుకున్నాడు. బయటకు వచ్చాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు తెలీదు. నిస్సహాయ స్థితి. భార్య వదిలిపెట్టింది, పిల్లలు వదిలిపెట్టేశారు. టాంజానియాలో ఆయన భార్య కస్టమ్స్ ఆఫీసర్ వదిలిపెట్టేసింది. చదువు ఉంది, డబ్బు ఉంది, శాలరీ ఉంది, వదిలిపెట్టేసింది. ఇప్పుడేమీ లేదు, నిస్సహాయం. తన దేశానికి పంపించేశారు. దేశ బహిష్కరణ. నేను వస్తున్నానన్నాను. 50,000 టికెట్ కొనుక్కుని వెళ్ళాను. చిన్న రేకులు ఇంటిలో ఉన్నాడు. ఏం చేస్తున్నావు అంటే ఏం అర్థం కావట్లేదు అంటున్నాడు. ఏం చేయాలో తెలియట్లేదు అన్నాడు. బయటకు వచ్చాడు. ఒక్కొక్క చెరసాలకు వెళ్ళాము. జైలు అధికారుల దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకుని చెరసాలలో ఉన్న ఖైదీలకి భోజనం పెట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క చెరసాలకి వెళ్ళి ట్రైనింగ్ 1 గంట 2 గంటల సువార్త చెప్పాం. 5 చెరసాలలు తెరవబడ్డాయి కెమరూన్ దేశంలో. ఆ 10 రోజుల పరిచర్యలో 220 మందికి పైగా ఖైదీలకు బాప్తిజం ఇవ్వడానికి యేసయ్య సాయం చేశారు. ఇప్పుడు ఇల్లు కట్టాం, పెళ్లి చేశాం. మళ్ళీ మొదటాడు వెళ్ళిపోయిందిగా, మళ్ళీ పెళ్లి చేశాం. ఇప్పుడు పిల్లలు 4 పిల్లలు, పెద్ద బిల్డింగ్, చర్చి, తర్వాత అక్కడ సేవ, అక్కడ 30 సంఘాలు, చెరసాల పరిచర్య. ఇప్పుడు ఆయన బిషప్. యేసయ్యకు స్తోత్రం. ఆలోచన చేయండి. దిక్కు లేని వారిని, తండ్రి లేని వారిని, తల్లి లేని వారిని, నిస్సహాయులను ఆదరిస్తాడు. అందుకే ఆయన పేరు ఆదరణకర్త. పరిశుద్ధాత్మతో సహవాసం. ఏం చేస్తాడు పరిశుద్ధాత్మతో సహవాసం? మనకి భాష రాకపోయినా, మనుషులు తెలియకపోయినా, దేశం తెలియకపోయినా, నన్ను ఎవరు బలంతో చేయరు, నువ్వు వెళ్ళు అని యేసయ్య వెళ్ళమంటాడు. అప్పుడు నేను వెళ్ళిపోతాను. నేను మొదటిగా కొందరు ఏం చేస్తారు, కొందరు విత్తనాలు నాటుతారు, కొందరు నీరు పోస్తారు, కానీ జీవము ఇచ్చేది యేసయ్య. అందుకే యేసయ్య పేరు జీవాధిపతి. యేసయ్య జీవాధిపతి. నీవు నేను కూడా అందుకే సంబంధం పెట్టుకోవాలి. ఎవరితో సంబంధం పెట్టుకోవాలి? పరిశుద్ధాత్మతో సంబంధం పెట్టుకోవాలి. ఆయన నమ్మాలి. ఆయన ఏం చేస్తాడు? ఆయన సర్వసత్యములోకి నడిపిస్తాడు. యోహాను సువార్త 16వ అధ్యాయంలో ఆయన ఏం చేస్తాడు అంటే 8వ వచనం కలిసి నాతో చెప్పండి. ఆయన వచ్చినప్పుడు నీతిని గూర్చియు, పాపమును గూర్చియు, లోకమును గూర్చియు ఒప్పుకొన చేయును. ఆమేన్. ఒప్పుకునేలా చేస్తాడు. నీవు నేను కూడా యేసు ప్రభుని ఒప్పుకునేలా చేస్తాడు. పాపాన్ని ఒప్పుకునేలా చేస్తాడు. పాపాన్ని వదిలిపెట్టేలా చేస్తాడు. యేసు సత్యవంతుడు, యేసు జీవాధిపతి, యేసు పునరుత్థానుడు అని ఒప్పుకునేలా చేస్తాడు. నీతిమంతుల గుంపులోకి నడిపిస్తాడు పరిశుద్ధాత్ముడు. యోహాను సువార్త 16వ అధ్యాయంలో 13వ వచనంలో పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు అంటే ఆయన చెప్పింది, ఆయన చెయ్యమంది, ఆయన గురించి మనకు జ్ఞాపకం చేస్తాడు. చాలా మంది అంటారు నేను మర్చిపోతున్నానండి అంటారు. నీలో ఉన్న మతి మరుపును తీసివేస్తాడు. నీకు జ్ఞాపక శక్తి ఇస్తాడు. చదువుకునే పిల్లలందరికీ జ్ఞాపక శక్తి ఇస్తాడు. ఎవరిస్తారు? ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల వాడు అడుగవలెను, అడుగు ప్రతి వానికి ఆయన జ్ఞానమును ధారాళముగా అనుగ్రహించును. ధారాళంగా ఇస్తాడు. ఏ జ్ఞానం? దైవ జ్ఞానం ఇస్తాడు. దేవుని కొరకు ఉపయోగపడటానికి కావలసినటువంటి జ్ఞాపక శక్తిని, చదువుల్లో ఫస్ట్ క్లాస్ రావడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని పరిశుద్ధాత్ముడు ఇస్తాడు. అక్రమం చేయడానికి, అన్యాయం చేయడానికి లోక జ్ఞానం ఇవ్వడు. ఈ లోకంలో చాలా మంది లోక జ్ఞానం కలిగి ఉంటారు. దేన్నైనా మార్చివేస్తారు, చివరికి నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిపోతారు. అది లోకం. కానీ పరిశుద్ధాత్మతో సంబంధం ఏమిటి మనకు అర్థం కాదు. మనకు అర్థం. గాలి పట్టుకోగలుగుతామా? పట్టుకోలేము. కానీ గాలి నువ్వు నేను పీల్చుకోగలుగుతాం. ఇంకా నువ్వు నేను బ్రతికున్నామంటే సాక్ష్యం ఏంటి? గాలిని పీల్చుకుంటున్నాం, ఆక్సిజన్ని పీల్చుకుంటున్నాం. నీవు నేను ఊపిరి కలిగి ఉన్నాం. ఆ పరిశుద్ధాత్ముడిని గాలితో పోల్చాడు. పరిశుద్ధ గ్రంథములో పరిశుద్ధాత్మని ఎవరితో పోల్చారు? గాలితో పోల్చారు. నీకు నాకు కూడా ఆయన ఊపిరి లాంటి వాడు.
ఆయన ఆక్సిజన్ లాంటి వాడు. ఆయన విశ్వాసిని ఏం చేస్తాడు? విశ్వాసము నుండి విశ్వాసానికి నడిపిస్తాడు. నీలో విశ్వాసాన్ని పెంచుతాడు. నిన్ను ఒక బలమైన పాత్రగా చేస్తాడు. నీ మనసులో నెమ్మది కలుగజేస్తాడు. ఏంటి ఆ ధైర్యం? చుట్టూ అప్పులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. అక్కడ కూతురు, అక్కడ కొడుకు, అక్కడ తల్లి, ఇక్కడ నాన్న, ఇక్కడ వాళ్ళు, ఇక్కడ నేను. ఏంటి నా బతికేందని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు దిగులు పడకూడదు. ఈ ఆలోచనలన్నీ కూడా అనుమానముతో కూడిన, ఆందోళనతో కూడిన, భయాన్ని కలుగజేసే, కృంగిపోయేలా చేసే ఆలోచనలన్నీ కూడా అపవాది నుండి, సాతానుడి నుండి వస్తాయి.